వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ బెల్లీ ఫ్యాట్ అని చెప్తూ ఉంటారు దానికి కారణము. సో బెల్లీ ఫ్యాట్ అనేది అసలు ఎందుకు వస్తుంది, రాకుండా జాగ్రత్తలు ఏంటి, మరి దీన్ని తగ్గించుకోవడం ఎలాగా, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, ఇంతకుముందు ఈ వీడియోస్లో కూడా మీరు చెప్పారు రకరకాల హెల్త్ ఇష్యూస్కి బెల్లీ ఫ్యాట్ ప్రధాన కారణం అని. హెల్త్ ఇష్యూస్ ప్రధాన కారణమా, హెల్త్ ఇష్యూ ఉంటే బెల్లీ ఫ్యాట్ వస్తుందా? అంటే యాక్చువల్లీ దీన్ని ఇంకొక టర్మినాలజీలో మనం గమనిస్తే ఊబకాయానికి డైరెక్ట్గా కనెక్షన్ ఉన్న ఏరియాస్ ఈ హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఊబకాయానికి హార్ట్ అటాక్స్కి కనెక్షన్ ఉంది. మరి ఊబకాయంలో మేజర్ ఇష్యూ ఏంటి? ఎవరికైనా చూసేది ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండడం, ప్రోటీన్ కంటెంట్ తక్కువగా ఉండడం. అంటే మసిల్ మాస్ తక్కువ ఉండి ఫ్యాట్ బాడీలో కాన్స్టిట్యూషన్గా ఎక్కువ ఉండేది. మరి ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కడ జరుగుద్ది? మ్యాక్సిమం బెల్లీ ఫ్యాట్. సో ఇక్కడ కూడా చాలామందికి అర్థం కావాల్సింది ఏంటంటే ఈ బెల్లీ ఫ్యాట్లో కూడా స్కిన్కి అండర్గా ఉండే బెల్లీ ఫ్యాట్ ఒకటి ఉంటుంది, కడుపు లోపల అంటే పేగులకు దగ్గర కూడా బెల్లీ ఫ్యాట్ ఉంటుంది. దీన్ని విజరల్ ఫ్యాట్ అంటాం. వయసు క్రమేణా వచ్చే మార్పులో విజరల్ ఫ్యాట్ ఆల్మోస్ట్ పెరుగుతూ పోతూ ఉంటుంది, ఎందుకంటే అది డిపాజిషన్ ఎక్కువగా అవుతుంటుంది కాబట్టి. సో ఏదైతే నేను స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ అన్నానో అది చాలా ఈజీగా కరిగించవచ్చు. విజరల్ ఫ్యాట్ని కరిగించడం చాలా ప్రాబ్లమాటిక్. దానివల్లే ఎక్కువగా అనార్థాలకి దారితీస్తూ ఉంటుంది. దీన్ని మేము ఇంగ్లీష్లో ట్రంకుల్ ఒబేసిటీ అంటాం. సో దీనికి స్ట్రిక్ట్ గైడెన్స్ అనేది ఒకటి ఉంది. ఎవరికైతే 36 ఇంచెస్ వేస్ట్ సైజ్ ఉంటుందో అబవ్ ఉన్న వాళ్ళందరికి కూడా ఈ ట్రంకుల్ ఒబేసిటీ ఉన్నట్టు కేటగరైజ్ చేస్తాం. విమెన్లో ఒక 2-3 ఇంచెస్ తక్కువగా చెప్తాం. సో మెన్లో అది, విమెన్లో మేబీ అరౌండ్ 32 అలా అంటాం. సో ఇది ఉన్న వాళ్ళల్లో మనం గమనిస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే డయాబెటీస్కి కారణమో అది ఎక్కువ శాతంలో కనిపిస్తుంది. హై కొలెస్ట్రాల్ వీళ్ళల్లో గమనిస్తూనే ఉంటాం. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఆబ్వియస్గా నేను ఏదైతే ఎప్పుడు చెప్తున్న లైఫ్ స్టైల్ డిజీజెస్, మెటబాలిక్ డిజీజెస్ ఉంటాయో అవి తరచుగా ఇట్లాంటి వాళ్ళల్లోనే కనిపిస్తాయి. సో బెల్లీ ఫ్యాట్ ఉన్నందువల్ల ఇలాంటి అనర్థాలు వచ్చేదానికి డైరెక్ట్ రీజన్స్. తర్వాత మనం తరచుగా గమనిస్తున్న ఒక కండిషన్ థైరాయిడ్ కండిషన్. ఈ థైరాయిడ్లో కూడా ఊబకాయం వేసే వన్ ఆఫ్ ద ప్రెజెంటేషన్స్. మరి ఊబకాయం వస్తున్నప్పుడు మళ్ళీ ఫ్యాట్ అనేది నేను మళ్ళీ మాట్లాడతాను. అక్కడ ఫ్యాట్లో మళ్ళీ బెల్లీ ఫ్యాట్ గురించి హైలైట్. సో ఎన్ని విధాలా చూసినా కానీ ఈ బెల్లీ ఫ్యాట్కి ఒక ఫోకస్ అనేది మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత. తర్వాత ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది ఒక కొత్త కండిషన్ వస్తుంది. ఇప్పుడు ఎవరికైతే ఊబకాయం ఉంటుందో వీళ్ళల్లో ఈ నిద్రలో సరిగ్గా శ్వాస ఆడకపోవడం, దాని కారణంగా ఈ హార్ట్ మీద ఒత్తిడి, కళ్ళల్లో వాపులు ఇలాంటివన్నీ జరిగేది. సో వీళ్ళకి ఏమవుతుందంటే ఒక విషియస్ సైకిల్ లాగా సరిగ్గా వర్క్ చేయలేరు, ఎందుకంటే అధికంగా వెయిట్ ఉన్నారు కాబట్టి. ఆ వర్క్ చేసి వెయిట్ తగ్గిద్దామంటే అది కుదరదు, ఎందుకంటే ఈ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ అన్ని తేడా వచ్చేస్తాయి కాబట్టి వీళ్ళల్లో కూడా బెల్లీ ఫ్యాట్ అధికంగా ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా పలు విధాల బెల్లీ ఫ్యాట్ అనర్థాలకి దారితీసే విధంగా పనిచేస్తుంది. బెల్లీ ఫ్యాట్ ఉంటే షుగర్ వస్తుందా? ఎస్, బెల్లీ ఫ్యాట్ వల్ల అంటే నేను ఏదైతే ట్రంకుల్ ఒబేసిటీ అని చెప్పానో దాని కారణంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిన దానివల్ల షుగర్ అనేది డైరెక్ట్గా రిలేషన్ ఉంది ఇక్కడ. అయితే డాక్టర్ గారు, చాలా దీని గురించి అసలు బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం అనేది చాలా టఫ్ జాబు. దీనికోసం రకరకాల డైట్లు, రకరకాల ప్యాకేజెస్ ఉంటాయి. ఎంత తీసుకున్నా ఎన్ని తీసుకున్నా మళ్ళీ ఈ బెల్లీ ఫ్యాట్ అనేది వస్తుందని చెప్తూ ఉంటారు. ఎందుకు ఇది తగ్గించుకోవడం అంత టఫ్ జాబు? టఫ్ జాబ్ ఎందుకు అంటే మిస్ మ్యాచ్ ఆఫ్ బర్నింగ్ క్యాలరీస్. అంటే అనవసరమైన టైంలో ఎక్కువ శాతం కన్జంప్షన్ చేసినప్పుడు అది బాడీలో ఎక్కడో దగ్గర డిపాజిట్ అవుతుంది. సో ఇది జనరల్గా బై బర్త్, బై డినామినేషన్ వచ్చినప్పుడు మెన్లో అబ్డామిన్లో ఎక్కువ ఉంటుంది, విమెన్లో పెల్విస్ ఏరియాలో ఎక్కువ ఉంటుంది. సో ఈ డిపాజిషన్ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు మీరు ఈ వెస్టర్నైజేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్స్లో చూస్తే ఎక్కువ శాతం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఒక డేటా అనాలిసిస్ మీరు గమనిస్తే, ఇది నేను చెప్పేది కాదు, ఇంటర్నెట్లో అవైలబుల్ డేటా, ఆల్మోస్ట్ ఒక 40 స్టడీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ చదివితే దీంట్లో ఊబకాయం డైరెక్ట్గా వస్తుంది, ఒబేసిటీ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, హార్ట్ అటాక్స్ వస్తాయి అని చూపిస్తున్నారు. దీంట్లో ఎవిడెన్స్ ఉంది. దానికి ప్రధాన కారణం బెల్లీ ఫ్యాట్. అలాగే నిద్రపోయే
టైంలో ఎక్కువగా తింటున్నాం. మరి తినేసి పడుకునేదానికి ఎందుకు ఇన్ని క్యాలరీస్ మీకు? ఆ క్యాలరీస్ ఎక్కడ పోతున్నాయి? బాడీలో అయితే కన్జర్వ్ అంటే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు సరిగ్గా తినం కదా, టైం ఉండదు కదా అని. అలా తినాలి, టైం చేసుకోవాలి, లేకపోతే మీరే సఫర్ అవుతారు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో అందరు ఏమంటారు, టైం లేదు టైం లేదంటారు. టైం తినడానికి ఎంత టైం పడుతుందండి? హార్డ్లీ 10 minutes. ఆ 10 minutes కూడా మన లైఫ్కి మనకి వాల్యూ లేకపోతే వాట్ ఈస్ ద యూస్? సో ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి. కామన్ మ్యాన్ దీని గురించి ఆలోచించాలి. ప్రాపర్ డైటరీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయాలి. దాంతోపాటు డైటరీ హ్యాబిట్స్తో పాటు ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయాలి. అందరు అనుకుంటారు నేను తింటాను, ఎక్సర్సైజ్ చేస్తాను అంటారు. ఈ ఎక్సర్సైజ్ నువ్వు ఎంత స్ట్రెన్యూయస్గా సివియర్గా చేసినా కానీ ఇది షార్ట్ ఫార్మాట్లో మీకు తగ్గిస్తుందేమో, బహుశా మీకు బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అప్పుడు వస్తాయేమో. అది స్టాప్ చేయగానే డబల్ ద రీబౌండ్ ఫినామినా ఉంటుంది. సో దాని కారణంగా అలా కాకుండా యూనిఫార్మిటీ మెయింటైన్ చేస్తూ, ప్రాపర్ అమౌంట్ ఆఫ్ డైట్స్ మెయింటైన్ చేస్తూ, అది ప్రాపర్గా క్యాలిబ్రేషన్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే మీకు ఈజీగా ఈ వెయిట్ తగ్గే విధంగా ఉంటుంది. చాలా మంది అంటారు నేనేం తిననండి అయినా కానీ నేను లావు అవుతున్నా అంటారు. అది నమ్మశక్యంగా కాదు. ఎందుకంటే మీరు క్యాలరీ కౌంట్ చేసుకొని మీ అమౌంట్ ఆఫ్ క్యాలరీ డిస్ట్రిబ్యూషన్ అది చూడాలండి. డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఒక్క పూటే తింటాను అంటే ఆ ఒక్క పూటలో తిన్నప్పుడు మీరు ఒకవేళ 1500 క్యాలరీస్ తింటే అది మళ్ళీ తప్పు అయిపోతుంది. ఎందుకంటే బాడీ 1500 క్యాలరీస్ రోజంతా వాడదు, ఆ పూటకే వాడుతుంది. మిగతా టైం అంతా ఏం చేస్తుందంటే స్టార్వేషన్లోకి వెళ్ళిపోతుంది. ఆ స్టార్వేషన్ వల్ల ఊబకాయం అనేది పెరుగుతుంది. అంటే ఒకటేసారి కూడా తినకూడదు, తప్పది. బై ఎనీ స్టాండర్డ్స్ ఇట్స్ రాంగ్. అంటే మీరు ఒక పూట తినాలనుకుంటే కొద్దిగానే తినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే సైడ్ చేయడానికి చెప్తున్నానండి. నేను రోజంతా తినను, సాయంత్రం ఒక్కసారి 6 ఇడ్లీలు తింటానంటే దేనికంటే మీకు 6 ఇడ్లీలు? 2 ఇడ్లీలు 3 ఇడ్లీలతో సరిపోద్ది, మీ కడుపు నిండిపోద్ది. ఆ ఎక్స్ట్రా 3 ఇడ్లీలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్యాట్గా తయారవుతాయి. సో ఆ విధంగా మీరు క్యాలిబ్రేట్ చేసుకుంటే ఈ బెల్లీ ఫ్యాట్ రాకుండా మీరు కాపాడుకోవచ్చు. చాలా మంది చెప్తూ ఉంటారు అసలు మేము అన్ని ఫ్రూట్స్ తింటాము, లేదంటే స్ప్రౌట్స్ తింటాము, రైస్ కొంచెం తింటాము అని. అంటే అట్లా కూడా తినొచ్చా డాక్టర్ గారు? అది కూడా మంచి హెల్తీ డైట్ అన్నట్లేనా? రైస్ ఇలాంటి ఇప్పుడు మనకు ఒక డైట్ అనేది ఉంటుంది. ఇప్పుడు రైస్, పప్పు, చారు ఇలాంటివి ఉంటుంది. అట్లా కాకుండా ఈ విధంగా తినడం కూడా మంచిదేనా ఒంటికి? సో బేసిక్లీ కొంత పోర్షన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మనకు అవసరం, సమ్ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అవసరం, కొంత శాతంలో వెరీ స్మాల్ అమౌంట్స్లో ఫ్యాట్ అవసరం. సో ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. సో కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్, షుగర్ అండ్ కార్బోహైడ్రేట్స్. సో దానికి తగ్గట్టు ఆ పోర్షన్స్ మనం ఇవ్వాలి. సో నేను ఒట్టి ప్రోటీనే తింటానంటే బ్రెయిన్ స్టార్వ్ అయ్యి అది సరిగ్గా పనిచేయదు. ఎందుకంటే దానికి డైరెక్ట్గా గ్లూకోజ్ అవసరం. సో అలా ప్రతి అవయానికి కొంత రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ ద ఫుడ్ అనేది ఒక బ్యాలెన్స్ డైట్లో తీసుకుంటేనే మనకి అది కరెక్ట్ పరిమాణాలకు దారితీస్తుంది అండ్ అనర్థాలు కాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది అసలు మంచిదేనా? సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది యాక్చువల్లీ అది ఏం చెప్తారు అంటే, మనం లాజికల్గా తీసుకుంటే పురాణాల్లోంచి వద్దాం. సో ఉదయాన్నే ఎవరైతే పూజలు చేస్తారో వీళ్ళందరూ ఏంటి, దేవుడికి నైవేద్యం పెట్టి తర్వాత తినాలంటారు. చేయాల్సింది ఎప్పుడు? మార్నింగ్ సూర్యోదయం ఆ టైంలో. మనోళ్ళు ఎప్పుడు చేస్తారు బ్రేక్ఫాస్ట్? 10-11. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా దూరం అయిపోయింది. సో బ్రేక్ ద ఫాస్ట్ అది ఎప్పటి నుంచో ఉన్న గైడెన్స్, అది మనం చేయట్లేదు. దాని కారణంగా ఉబకాయం వస్తుందని నేను చెప్పాను. అదేవిధంగా లైట్ తగ్గే లోపల మనం డిన్నర్ కంప్లీట్ చేయాలని చెప్పేవారు, కానీ అర్ధరాత్రి వరకు తింటూనే ఉన్నారు. సో ఈ రివర్సల్ ప్యాటర్న్ ఆఫ్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్లే మనకి ప్రాబ్లంకి దారితీస్తుంది. ఎందుకంటే బర్నింగ్ ఆఫ్ క్యాలరీస్ టు ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్కి ఒక బ్యాలెన్స్ రావాలి. ఆ బ్యాలెన్స్ లేకుండా అయిపోతుంది. అండ్ ఎక్సెసివ్ కన్జంప్షన్ ఎక్కడైతే మనం ఐడియల్గా ఉంటున్నామో అక్కడ తీసుకుంటున్నాం. అన్ఫార్చునేట్గా ఇప్పుడు మనకు అవైలబుల్ ఉన్న ఫుడ్స్ అన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్. ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఈజీగా మనకి ఎనర్జీ ఇచ్చే ఫుడ్స్. వాటి వల్ల ఊబకాయం డైరెక్ట్గా వస్తుందని కూడా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. సో ఇన్ని కారణాల వల్ల మనకి హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తాయి. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం అంటే అది ఎప్పటికీ అది అలా మెయింటైన్ చేసే విధంగా మనం ఉండాలి. సో ఒక 90 days అలా చేస్తాము, తగ్గించుకుంటాము, మళ్ళీ యథాస్థితిగా తింటాము అంటే అది కుదరదు.
ఎక్కువ శాతం టెంపరీ సొల్యూషన్స్ చూడడం చాలా మంది సైకలాజికల్గా ఆలోచిస్తున్నారు. నాకు ఇప్పుడు ఫంక్షన్ ఉందండి, ఆ టైంకి నేను ఈ డ్రెస్ వేసుకోవాలి, దానికోసం ఇలా తయారవుతాను అనేది వస్తున్నారు. కానీ లాంగ్ టర్మ్గా నాకు ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవడం అనేది ఎవరు ఆలోచించట్లే. ఆ విధంగా ఆలోచిస్తే మనకి ఈజీగా ఇలాంటివి నివారించుకోవచ్చు. డాక్టర్